నమస్కారం సంజయ్ గారు. లక్ష్మీనారాయణ గారు, నిజంగానే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది చాలామందికి. అంటే విజయనగరం ఏమిటి, ఉగ్రమూకలేంటి, ఆ విజయనగరం హైదరాబాద్లో బాంబులు పేల్చేయడానికి కుట్ర, దాన్ని మనం భగ్నం చేసాం మన అధికారులు. హెడ్స్ ఆఫ్ టు ద లోకల్ ఆఫీసర్స్ అండ్ ఆర్మీ. ఎప్పుడు మనం అంటే శత్రు దేశాలతో పోరాడుతూ మన కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. అలాగే పోలీస్ అధికారులు అనేక మంది ఈ ఎన్కౌంటర్లను లేకపోతే ఇంకో చోట ప్రాణాలు కోల్పోయారు. ఇది మనకు తెలుసు. కానీ ప్యారలల్గా ఇంకోటి నడుస్తోంది. మన మధ్యలోనే ఉండి శత్రు దేశానికి పనిచేస్తున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తుంటే ఏమనిపిస్తుంది జేడీ గారు? అంటే ఇది మీకు కొత్త కాకపోవచ్చు, చాలా ఇలాంటివి చూశారు, విన్నారు, మీరు ఆపరేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కదలికలు చూసి కంగారు వస్తుంది. చాలామంది నాతో మాట్లాడారు. ముఖ్యంగా దీనిలో చూసుకోవాల్సిన సంజయ్ గారికి నమస్కారం. యాక్చువల్గా ఈ ఆపరేషన్స్ లో ఉన్న కొంత ఎక్స్పీరియన్స్ తో నేను చెబుతాను. మామూలుగా మహారాష్ట్ర అనేసరికి మనకు ముంబై, పూణే ఇటువంటి పెద్ద ప్రాంతాల్లో ఇటువంటివి జరుగుతాయేమో అనుకుంటాం. కానీ యాక్చువల్ గా ఒక 2006లో జరిగిన ఒక ఆపరేషన్ లో సుమారుగా 25 మంది లష్కర్ ఈ తైబా యొక్క సింపథైజర్స్, వాళ్ళ స్లీపర్ సెల్స్ వీళ్లను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మూలాలకు వెళ్లి పరిశీలిస్తే చిన్న చిన్న ప్రాంతాల్లో వీళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ను పెంచారు. అంటే మహారాష్ట్రలోని బీడ్ అనే జిల్లా, లేకుంటే నాందేడ్ అనే జిల్లా, ఇటువంటి జిల్లాల్లో కూడా వాళ్ళ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని విస్తరించారు. అందువల్ల ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా మనం అప్రమత్తంగా లేకుంటే ఎక్కడెక్కడో వీళ్ళ వ్యాప్తి చెందుతారన్నది మీరు అన్నట్టు విజయనగరం అన్నది ఒక ఉదాహరణ. విజయనగరంలో మనం సాధారణంగా అది పీస్ఫుల్ ప్లేస్, మీరు అన్నట్టు వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాకుళం అన్నది అటువంటి వాటిలో ఈ విధమైన వ్యక్తులు అక్కడ దొరకడం అన్నది చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనం. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో జరగదు అన్న అభిప్రాయంతో ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడైతే ఆ విధమైన కాంప్లసెన్స్ మనలో వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి చర్యలు అక్కడి నుంచి చేయడానికి సాధ్యమవుతుంది. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఈ గూఢచర్యం అన్నది, ఎస్పియోనాజ్ అన్నది ఎప్పటి నుంచో జరుగుతుంది మనకి. అంటే రాజుల చరిత్ర వీటిలో చూసుకున్న వాళ్ళు గూఢచారులు నియమించేవాళ్ళు, అవతలి రాజుల వివరాలను వీటన్నిటిని కూడా సేకరించేవాళ్ళు. ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు భారత్, పాకిస్తాన్ తీసుకుంటే, అంటే ప్రపంచ దేశాల్లో అనేక ఇటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి. సిఐఏ కావచ్చు, కేజీబీ కావచ్చు, మొసాడ్ కావచ్చు, పాకిస్తాన్ ఐఎస్ఐ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ విధమైన వాటి కోసమే డెవలప్ చేసిన డిపార్ట్మెంట్స్. అందులో మీరు ముఖ్యంగా చూసుకుంటే 2 రకాలుగా వీళ్ళు ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తారు. ఒకటి హ్యూమన్ ఇంటెలిజెన్స్, అంటే మనుషుల నుంచి ప్రత్యక్షంగా వాళ్ళు సమాచారం సేకరించడం. రెండవది వచ్చేసి మోడరన్, అంటే ఈ సైబర్ ఇంటెలిజెన్స్, ఈ వెబ్సైట్స్ లేకుంటే సోషల్ మీడియా ఇటువంటి వాటిని ఉపయోగించి వాళ్ళు అటు వ్యూహాత్మకమైన ఇన్ఫర్మేషన్, అంటే స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఆ తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్, మిలిటరీకి సంబంధించిన ఇంటెలిజెన్స్. ఆ తర్వాత పొలిటికల్ ఇంటెలిజెన్స్, రాజకీయ. ఈ 3 కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటుంటారు. యాక్చువల్ గా మీరు ఐఎస్ఐ చూస్తే ఇది 1948లో స్థాపించబడింది పాకిస్తాన్ లో. అంటే మన కశ్మీర్ మీద వారు దురాక్రమణ చేసిన తర్వాత అది 65-71 యుద్ధాల తర్వాత చాలా బలోపేతమైంది ఐఎస్ఐ అన్నది. ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళు 1971 వారు తర్వాత ఇక్కడ ఖలిస్తాన్ యాక్టివిటీస్ ఏవైతే పంజాబ్ లో జరిగాయో, ఆ తర్వాత కశ్మీర్ లో జరుగుతున్న యాక్టివిటీస్ కి వీళ్ళు అటు ఫండింగ్ గానీ లేకుంటే వెపన్స్ గానీ ఇలాంటివన్నీ కూడా సప్లై చేయడం మొదలు పెట్టారు. సో ఇది బేసిక్ గా మన భారతదేశంలో జరుగుతున్న గూఢచర్యం. ఇవి వ్యవస్థలు అని మీరు చెప్పినవన్నీ కూడా పలు దేశాలకు సంబంధించి వ్యవస్థలు. కానీ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్, ట్రావెల్ బ్లాగరు, లేకపోతే విజయనగరంలో ఒకడు, సరే వాడు ఉగ్రవాదం దానికే అట్రాక్ట్ అయ్యారు, సమీరు ఇంకొకతను ఇంజనీరింగ్ లోనే కలిశారు. తర్వాత ఒక 12 మందిని అరెస్ట్ చేశారు సార్ ఈ 4 రోజుల్లో. వీళ్ళందరూ అంటే ఇక్కడ మతం గురించి అని కాదు, సాధారణంగా కొంతమందికి ఒక అభిప్రాయం ఉంటుంది కదా, దాన్ని చెరిపేయాలని చెప్తున్నాను అంతే నేను. అంటే ఉగ్రవాదానికి మతం ఉండదు, లేకపోతే వాళ్ళకి సహాయం చేసే వాళ్ళకి అనేది మనం పలు సందర్భాల్లో చెప్పుకుంటాం. ఇప్పుడు ఇందాక నేను ఇంట్రడక్టరీ దాంట్లో చెప్పినట్టు ఈ పంజాబ్, హర్యానా, రాజస్థాన్లోంచి వాళ్ళకి చాలా మంది సైన్యంలో ఉంటారు. ఈ దొరికిన 12 మందిలో చాలా మంది ఈ సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ సోదరులే ఒకవైపు అక్కడ మనకి రక్షణ ఇస్తున్నారు, అందులో ప్రాణాలు కోల్పోతుంటే వీళ్ళు దానికి సహకరిస్తున్నారు. సో వీళ్ళని ఎలా పట్టుకుంటారు, వీళ్ళు ఎలా దానికి అట్రాక్ట్ అవుతారు అనేది వెరీ క్యూరియస్ థింగ్. అది మీరు చూసారంటే, ఒకటి వాళ్ళను కల్టివేట్ చేయడం. ఇటువంటి గూఢచారి సంస్థలు ఏం చేస్తాయంటే ఇటువంటి వాళ్ళను కల్టివేట్ చేస్తారు. అంటే ఒకటి సిద్ధాంతపరంగా వీళ్ళని ఆకర్షించడం, రెండవది వచ్చేసి డబ్బుతో ఆకర్షించడం, మూడవది వచ్చేసి ట్రాప్ చేసి ఆకర్షించడం. ఇలా 3 విధానాల్లో వీళ్ళని తయారు చేస్తారు.
ఒకటి కల్టివేటింగ్ అంటే ఏంటంటే వాళ్ళను అట్రాక్ట్ చేస్తారు, చేసి వాళ్ళను మన సోర్సెస్ గా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. రెండవది డబ్బు అన్నది చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఇందులో. ఆ తర్వాత వచ్చేసి ట్రాప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హనీ ట్రాప్స్ అని ఈ మధ్య మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా చూసుకుంటే అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐలో ఉన్న మహిళల ద్వారా వాళ్ళ సోషల్ మీడియా సైట్స్ లోంచి కానీ వీళ్ళని ఇలా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటారు. దీనికి ప్రధానంగా మనం చూసుకుంటే డిఆర్డిఓ సంస్థలో పూణే నుంచి ఒక టాప్ మోస్ట్ సైంటిస్ట్ ని కూడా వాళ్ళు ట్రాప్ చేశారు. చేసి అందులో ఇన్ఫర్మేషన్ తీసుకుని అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో ఆ విధంగా చూసుకుంటుంటే ఇప్పుడు ఈ యువతరం ఏదైతే ఉంటుందో, ఒకటి కల్టివేషన్, రెండవది వచ్చేసి ఇక్కడే ఉన్న వాళ్ళు ఐడియాలజికల్ గా దానికి అసోసియేట్ అయ్యడం. మనం కూడా ఏదైనా చేయాలి, మన మతం ప్రమాదంలో ఉంది, ఇటువంటి విధానాలు కొంతమంది వాళ్ళలో ప్రవేశపెడతారు, ముఖ్యంగా యువతరంలో. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు చిన్న చిన్న గ్రూప్స్ తయారు చేయడం మొదలు పెడతారు. మీరు అన్నట్టు ఆ సిరాజ్ గాని మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక గ్రూపు, తర్వాత వరంగల్, తర్వాత హైదరాబాదు, తర్వాత ఢిల్లీ, ఈ విధంగా ఒక గ్రూప్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు. యాక్చువల్ గా మీరు ఒక్కసారి తెలంగాణకు వెళితే ఐఎం అని ఒక సంస్థ ఉండేది. అప్పుడు ఆజం ఘౌరీ అని ఒకతను నిజామాబాద్ కు చెందిన వ్యక్తి ఇండియన్ ముజాహిదీన్ అని ఒకటి స్టార్ట్ చేశాడు. చేసి వాళ్ళ నెట్వర్క్ మీకు మహారాష్ట్రలోను తర్వాత వచ్చేసి మన తెలంగాణలోను విస్తరించి వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న థియేటర్స్ లో ఏవైతే ఇటువంటి కొన్ని అశ్లీలమైన సినిమాలు చూపిస్తుంటారో ఆ సినిమాలు బ్లాస్ట్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే ప్యూర్ ఇస్లాం దిశగా మేము వెళ్ళాలి అన్నది ఈ ప్రధానంగా వీళ్ళ సంఘటనలు చూసుకుంటే మీరు అందులో వచ్చేవాళ్ళు. వీళ్ళనే సాధారణంగా మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే సలాఫిజం అంటారు దీన్ని, ఆర్ వహాబీయిజం అంటారు, ఆర్ లేకుంటే ఇక్కడ చూసుకుంటే అహిల హదీస్ అంటారు, అహిల హదీత్ అని కూడా అంటారు దాన్ని. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మేము ఇన్వెస్టిగేషన్ లో చేసినప్పుడు బయటపడిన అంశాలు ముఖ్యంగా యువతరాన్ని ఈ విధంగా తయారు చేసే ఒక ప్రక్రియ జరుగుతోంది. అందులో భాగమే వీరు ఈ విధంగా జరుగుతుందని నేను అనుకుంటాను. సంజయ్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇంజనీరింగ్ చదివేటప్పుడే ఈ సిరాజు సమీద్ అనేవాళ్ళు ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించి అట్రాక్ట్ అవ్వడము, ఆహిమ్ అనే ఒక సంస్థ స్థాపించి మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల వాళ్ళని దానికి ఆకర్షింపజేయడము. అంటే అసలు వీళ్ళ స్కెచ్ చూస్తే ఒక పెద్ద ఉగ్రవాద సంస్థ ఏ రకంగా అయితే ఆలోచిస్తుందో, అంటే బహుశా అక్కడి నుంచే సౌదీ నుంచే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయట. అంటే ఎక్కడెక్కడ అకౌంట్లు ఓపెన్ చేయాలి, ఎక్కడెక్కడ బాంబులు తయారు చేయాలి, దాన్ని ఎక్కడ ప్రయోగాలు చేయాలి. ఇదొక ఎత్తు. ఈ జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్స్, ట్రావెల్ బ్లాగర్స్ వేషం సరే ముందా మొదలుపెట్టి తర్వాత అట్రాక్ట్ అయ్యిందా అంటే ఆమె సంపాదించేదానికి, ఆమె మధ్యతరగతి జీవితానికి, ఆమె జీవన విధానానికి ఎక్కడ పొంతం లేదు. ఏంటి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంత